feels right. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. వన్స్ అగైన్ మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి హౌ టు మేక్ ఇంట్రో లైక్ తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ అయితే ఓకేనా. ఇప్పుడు మనకి కావాల్సిన యాప్స్ అయితే కైన్మాస్టర్ అండ్ PixelLab చాలా ఈజీగా అయితే మీరు చేసేయచ్చు. విత్ ఇన్ 5 minutes అయితే మీరు చేసుకోవచ్చు ఓకేనా. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే వెయిడ్ వర్క్స్ అయితే చేస్తున్నాం. చూసుకుంటే కనుక మీకు అన్నీ లభిస్తాయి చాలా తక్కువ రేట్స్కి. నెక్స్ట్ ఫస్ట్ టైం కానీ మీరు తీసుకుంటే కనుక 10% డిస్కౌంట్ అయితే అవుతుంది, ఇస్తాం మేము. మీరు నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ మీద చూస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డోంట్ కాల్, ఓన్లీ వాట్సాప్ ఓకేనా. సో ఇవైతే మనం కొన్ని యూట్యూబర్స్కి అయితే చేసాం, ఇంకా చాలా చేశాను కానీ ఇవి దొరకలేదు సరేనా. బాగా చేస్తాను. మీకు కానీ నచ్చితే కనుక ఇందాక చూపెట్టాను కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి. డోంట్ కాల్ ఓకేనా. అండ్ ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మన వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో మనం ముందుగా అయితే PixelLab అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. కానీ మీరు ఫస్ట్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో అయితే గేమింగ్ విత్ డైనోబ్రో ఇంట్రో ఎలా చేయాలైతే నేను ట్యుటోరియల్ చేస్తాను. అందరికన్నా కొద్దిగా బాగా చేస్తాను ప్రొఫెషనల్గా ఓకేనా. సో మీరు ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ 3 dots ఉంది కదా, దాని మీద నొక్కి ఇమేజ్ సైజ్ మీద నొక్కి యూట్యూబ్ థంబ్నెయిల్ మీద నొక్కండి. అండ్ నెక్స్ట్ ఓకే నొక్కండి. అండ్ ఈ టెక్స్ట్ని ఇక్కడ డిలీట్ ఉంది కదా, దాని మీద నొక్కి డిలీట్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ప్లస్ మీద నొక్కి ఫ్రమ్ గ్యాలరీ మీద నొక్కితే మీకు ఒక ఇమేజ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా. ఇప్పుడు నేనైతే ఆ ఇమేజ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఇవ్వండి, ఈ ఇమేజ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక సర్కిల్ షేప్లో ఉంది కదా, దాని మీద నొక్కి రిలేటివ్ సైజ్ మీద నొక్కి ఫుల్ చేయండి ఓకేనా. ఒక్క నిమిషం, ఫుల్ అయితే చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ లోగోని అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రమ్ గ్యాలరీ మీద నొక్కి మీ లోగోని యాడ్ చేయండి. వెయిట్ ఎ మినిట్, ఐఎమ్ యాడింగ్ మై లోగో. ఓకే, లోగో అయితే యాడ్ చేశాక దీన్ని అయితే కొద్దిగా చిన్నగా చేయండి ఓకేనా. ఈ సైజ్ సరిపోతుంది. దీని ఇప్పుడు మీరు మధ్యలోకి తాళడానికి ఇక్కడ రిలేటివ్ పొజిషన్ ఉంది కదా, దాని మీద నొక్కి ఈ రెండింటిని నొక్కండి. నెక్స్ట్ ఓకే నొక్కి ఇప్పుడు పొజిషన్ ఉంది కదా, దాన్ని ఫుల్ చేసి ఇలా దీని మీద నొక్కండి. అది అప్పుడు మూవ్ అవుతుంది ఓకేనా. ఇలా సెట్ చేసుకున్నాక ఇక్కడ 2 ఇవన్నీ కదా స్క్వేర్స్, దాని మీద నొక్కి ట్రాన్స్పరెంట్ మీద నొక్కి సేవ్ యాజ్ ఇమేజ్ మీద నొక్కి డైమెన్షన్స్ మీద నొక్కి అల్ట్రా మీద నొక్కి సేవ్ టు గ్యాలరీ నొక్కి అయితే మనం కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక క్రియేట్ న్యూ మీద నొక్కండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర కానీ ఈ కైన్మాస్టర్ మోడ్ ఏపీకి లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాంట్లో వెళ్ళి ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు క్రియేట్ న్యూ మీద నొక్కి 16:9 మీద నొక్కి నెక్స్ట్ అయితే నొక్కండి. ఇప్పుడు ఇమేజెస్ మీదకి వెళ్ళి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఓపెన్ చేయండి. దాన్ని ఫుల్ సైజ్ అంటే ఒక 15 secondsకి ఇలా పెట్టండి. పెట్టాక ఇప్పుడు మీరు అయితే దొనో అన్న ఇంట్రో ఒకసారి పెట్టుకోండి, ఎందుకంటే సేమ్ అలాగే రావాలి కాబట్టి మీరైతే ఆ ఇంట్రో పెట్టుకోండి. ఆ ఇంట్రో కావాలంటే మీరు దొనో అన్న ఛానల్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి ఓకేనా. నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్ చేసుకున్నా.
చేసుకున్నాక నేను దీన్ని అయితే కట్ చేసుకుంటున్నా, కొద్దిగా లెంత్ అయ్యింది. ఓకే, ఇక్కడికి నెక్స్ట్ ఓకే బాగా కట్ చేసాను. ఇప్పుడు చూస్తున్నానండి. సో ఓకే బాగా కట్ చేశాను. ఇప్పుడు దీన్ని మీరు ఇలా చిన్నగా చేసుకొని సైడ్కి ఏదో పెట్టుకోండి. అప్పుడే మీరు దీన్ని ఈజీగా చూసుకొని చేసుకోవచ్చు. ఓకేనా, నేనైతే ఫస్ట్లో పెట్టండి. నెక్స్ట్ దీని మీద నొక్కి ఇలా లాస్ట్ వచ్చి ఈ బ్లాక్ కలర్ ఇది ఉంది కదా, దాని మీద నొక్కి ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేశాక ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇందాక మనం PixelLab ఇమేజ్ ఉంది కదా, దాన్ని అయితే పెట్టుకోండి. దాన్ని పెట్టుకొని దీన్ని కొద్దిగా ఇలా ఫుల్ చేయండి. ఓకేనా, ఫుల్ చేశాక ఇప్పుడు మనం పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇమేజ్ ఎక్కడ దాకా అయితే మూవ్ అయిందో ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి దీన్ని ఇక్కడ ఒక బుక్ మార్క్ పెట్టుకోండి. బుక్ మార్క్ పెట్టుకొని నెక్స్ట్ ఈ ఎఫెక్ట్ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక బుక్ మార్క్. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు చేంజ్ అయిందంటే ఇప్పుడు ఇక్కడ చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ ఒక బుక్ మార్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడ వచ్చింది అనేది అక్కడ ఒక బుక్ మార్క్ అయితే పెట్టుకోండి. ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఒక బుక్ మార్క్ పెట్టుకున్నాం. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ బుక్ మార్క్ దగ్గరికి వెళ్ళి సెకండ్ బుక్ మార్క్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి మానేది కాబట్టి ఇది కొద్దిగా బిల్ చేసుకొని సెకండ్ బుక్ మార్క్ మీద నొక్కి రైట్ టు ప్లే అని నొక్కండి. నొక్కాక ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక కీ ఒక ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద నొక్కి దీన్ని లాస్ట్ పట్టుకెళ్ళండి. లాస్ట్ పట్టుకెళ్ళి ప్లస్ మీద నొక్కి దీన్ని ఇలా గట్టి నొక్కి ఇలా మూవ్ చేయండి. ఏదైనా మూవ్ చేసాక చూడండి, ఇప్పుడు అయితే మనకైతే యానిమేషన్ అయితే అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ ఇక్కడ రావాలి కాబట్టి ఫస్ట్ బుక్ మార్క్ దగ్గరికి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఈ ఎఫెక్ట్, దాన్ని అయితే మీరు యాడ్ చేయండి. ఓకేనా, సో ఈ ట్రాన్సాక్షన్ అయితే మీరు డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని యాడ్ చేసుకున్నాక ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, దాని మీద నొక్కాక సెంట్ టు బ్యాక్ అయితే నొక్కండి. ఓకేనా, సెంట్ టు బ్యాక్ నొక్కితే ఈ ఎఫెక్ట్ వచ్చింది కదా, దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే దీని మీద నొక్కి ఫుల్ చేయండి. ఫుల్ చేశాక మీకు అయితే ఈ ఎఫెక్ట్ ఏదో వస్తుంది చూడండి. ఓకేనా, ఈ ఎఫెక్ట్ వచ్చిందా, వచ్చాక ఇక్కడ మీకైతే ఇది ఎండ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ కరెక్ట్గా ఇక్కడైతే ఇక్కడ కాదు కొద్దిగా ఓకే, ఇక్కడైతే మీ లోగోని మళ్ళీ ఒకసారి యాడ్ చేయండి. ఓకే, నా లోగోని అయితే యాడ్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. ఓకే, నా లోగో అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కొద్దిగా చిన్నగా చేయండి. చిన్నగా చేశాక యానిమేషన్ మీద నొక్కి ఫేడ్ అయితే నొక్కండి. 0.5 మీద అయితే నొక్కండి. ఓకేనా, 0.5 మీద పెట్టుకున్నాక మీకైతే చూసారా. ఇప్పుడు నెక్స్ట్ బుక్ మార్క్ దగ్గరికి వెళ్తే కనుక ఇక్కడ మనకైతే ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఆ ఎఫెక్ట్ మీద పెట్టుకోండి. ఎఫెక్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ని. ఓకేనా, దీన్ని కూడా సెంట్ బ్యాక్ అయితే నొక్కి ఈ లోగో మీద నొక్కి మళ్ళీ దీన్ని బ్రింగ్ టు ఫ్రంట్ పెట్టండి. ఓకేనా, అప్పుడే ఇది ఇది వెనకే ఉండాలి. సెంట్ బ్యాక్ నొక్కండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ట్రాన్సాక్షన్ ఉంది కదా, ఇది కొద్దిగా లెంత్గా ఉన్నది. సో మీరు దీని స్పీడ్ని అయితే పెంచేయండి. 2 పెట్టండి, 2 వద్దు 1.5 పెట్టండి. ఓకేనా, ట్రాన్సాక్షన్ స్పీడ్గా అయ్యాక దీన్ని
దీని మీద నొక్కి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద నొక్కి స్క్రీన్ అనేది అయితే నొక్కండి. ఇప్పుడు ఓకే అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వాలి కాబట్టి లేయర్ మీద నొక్కి మీడియా మీద నొక్కండి. నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, అన్నీ అయితే ఒక ప్యాక్లో ఉంటుంది మీకు, వాటినన్నిటిని మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఇదైతే ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని కూడా ఫుల్ చేయండి. ఫుల్ చేశాక మీ లోగో ఉంది కదా, దాన్ని బ్రింగ్ టు ఫ్రంట్ నొక్కండి 3 డాట్స్ మీద నొక్కి. ఓకేనా, బ్రింగ్ టు ఫ్రంట్ నొక్కి ఫుల్ చేయండి. ఫుల్ చేశాక ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇక్కడ మీరు ఇది ఉంది కదా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వగానే మీరు ఇక్కడ ఒక స్ప్లిట్టెడ్ ప్లే నొక్కండి. ఓకే కదండి, మళ్ళీ బ్రింగ్ టు ఫ్రంట్ నొక్కండి. ఓకేనా, దీని మీద నొక్కి యానిమేషన్ మీద నొక్కి నన్ను నొక్కండి. ఓకేనా, చూసుకుంటే కనుక ఎలా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద నొక్కి ఆడియో మీద నొక్కి ఆడియో ఫేడ్ అవుట్ మీద నొక్కి 0.75 మీద నొక్కి నెక్స్ట్ వీడియో ఫేడ్ అవుట్ మీద కూడా 0.75 అయితే పెట్టుకోండి. అప్పుడే లాస్ట్కి అయితే మీకు ఫేడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. మర్చిపోయాను, మీరు ఎక్స్పోర్ట్ చేసే ముందు మీరు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ కానీ పెట్టుకొని ఉంటే దీని నుండి ఎక్స్ట్రాక్ట్ ఆడియో చేసి ఈ స్క్రీన్ రికార్డ్ని అయితే ఇక్కడ డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి ఎక్స్పోర్ట్ చేయండి. ఓకేనా, మీరు ఎక్స్ట్రాక్ట్ ఆడియో నొక్కితే ఇక్కడైతే ఆడియో అయితే వస్తుంది. ఓకేనా, బాయ్.